వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను చెప్పిన క్లాస్ కంపెనీకి సంబంధించి 12 months ట్రాన్సాక్షన్ డిస్కస్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ లైక్ ప్రొవిజన్ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలో డిస్కస్ చేసాం. మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్లో యాజ్ యూజువల్ ఒక కంపెనీని ఎలా స్ప్లిట్టింగ్ చేయాలనేది కూడా మనకి క్లియర్ కట్గా డిస్కస్ చేయడం జరిగింది. సో నిన్నటి క్లాస్లో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్? యా డన్. సో ఈరోజు మనం ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి డిస్కషన్ చేద్దాం. ట్రేడింగ్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? అంటే ఏమైనా మెటీరియల్ పర్చేస్ చేసి ప్రాఫిట్ కి సేల్ చేయడం. అంతేనా? ఇంకా ట్రేడింగ్ మీన్స్ వర్తకం. ఏంటండి? చెప్పండి. వర్తకం అర్థం అవ్వలేదు. చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటి? తెలుగు కాదండి, తెలుగు మీనింగ్ కాదు. ఓకే, ట్రేడింగ్ అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. మార్కెట్లో స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తాం. సో వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. సింపుల్ మీనింగ్. సో ఇవి కూడా మనకి 12 months ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. బట్ మన జిఎస్టీ వచ్చింది 1 July నుంచి వచ్చింది కాబట్టి సో 7th month నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ప్రతి మంత్ కూడా బయింగ్ సెల్లింగ్ జరుగుతుంది, ఎక్స్పెన్సెస్ జరుగుతుంది, ఇన్కమ్స్ కూడా జరుగుతాయి, అసెట్ పర్చేజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా మంత్ వైజ్ మనం డేట్ వైజ్ ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ మంత్ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ ఇవి కూడా 12 months ట్రాన్సాక్షన్స్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి సిజిఎస్టీ జిఎస్టీ అని నేను కింద ఇచ్చేస్తాను ఐటమ్స్ కింద. సో ఈ మెటీరియల్ నుంచి మనకి సిజిఎస్టీ జిఎస్టీ కింద ఉండదు. జిఎస్టీ నెంబర్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా ట్యాక్స్ ఉంటుందని మీరు ఊహించుకోవాలి. ఓకే డన్. పీడిఎఫ్ కనపడుతుందా? ట్రేడింగ్ కంపెనీ కనపడుతుందా? యా. సో మన ఇండియాలో జిఎస్టీ 1 July నుంచి వచ్చింది కాబట్టి మనం ఈ మంత్ ఇది జూలై నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ట్రేడింగ్ కంపెనీ అనేది కంపెనీ ఇది సెలెక్ట్ చేసుకుంటాను కాపీ చేసుకుని. సో సేమ్ జూలై మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ స్టార్ట్ చేస్తారు, తర్వాత మనకి ఫర్నిచర్ పర్చేజ్ చేస్తాం బిజినెస్ పర్పస్ కోసం, తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ని పర్చేజ్ చేస్తాం, తర్వాత మార్కెట్లో వాటిని సేల్ చేసుకుంటాం. ఇలా మంత్ వైజ్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను 2 months చెప్తాను, రిమైనింగ్ మంత్స్ మీరు చేయాలి. తర్వాత దీంట్లో ఫ్రీ ఐటమ్స్ వస్తాయి, డిస్కౌంట్స్ వస్తాయి. ఓకే, వాటన్నిటి కూడా నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను టాలీ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ కూడా రియాలిటీకి దగ్గరగా ఉంటాయండి ఈ అకౌంట్స్ అన్ని. మీరు ఇవైతే సెకండ్ మెటీరియల్ ఎవరైతే బాగా పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళు రియల్ టైంలో సక్సెస్ అవుతారు 100%. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. Ctrl+V పేస్ట్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా Ctrl+A సేవ్. డైరెక్ట్గా F11కి వచ్చేస్తాం. సో ఇప్పుడు ఇంక ఇన్వెంటరీలోకి వచ్చేసాం కాబట్టి మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టాలి, సెకండ్ ఆప్షన్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఇది కూడా వేసి పెట్టండి, ఇవి రెండు. తర్వాత జిఎస్టీ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇది కూడా వేసి పెట్టండి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ తీసుకోండి, రెగ్యులర్ అయితే రెగ్యులర్, కాంపోజిషన్ అయితే కాంపోజిషన్. మీ కంపెనీకి సంబంధించి జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. సో ఒక్కసారి ఇస్తాం, కంపెనీ క్రియేషన్ ఒకసారి చేస్తాం, మన కంపెనీ జిఎస్టీ నెంబర్ కూడా ఒకసారి ఇస్తాం. Ctrl+C, Ctrl+V, Ctrl+A సేవ్, Ctrl+A సేవ్. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నా, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేస్తా. ఫస్ట్ రిసిప్ట్ డేట్ మార్చండి ఒకసారి, 1 July అంటే 1/7. Alt+C లేదంటే క్రియేట్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్. ఎంటర్ ఇవన్నీ ఇవ్వకుండా Ctrl+A. ఈ నుంచి స్పీడప్ అనమాట, కొంచెం స్పీడప్ వర్క్ నేర్చుకోవాలి. సో 15 lakhs. Alt+C. బ్యాంక్ ఏముంది? ఐసిఐసిఐ బ్యాంక్. Ctrl+C, Ctrl+V.
షార్ట్ కట్స్ బాగా యూజ్ చేయాలి మీరు వర్క్ చేసే ప్లేస్లో, అప్పుడు బాగా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటారు. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్, విత్డ్రా 50,000 క్యాష్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్. కాంట్రా. క్యాష్ సేవ్. నెక్స్ట్, పేమెంట్. సో ఫర్నిచర్ అండ్ పిక్చర్స్. కంట్రోల్ సి, ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్. ఫిక్స్డ్ అసెట్. చూడండి షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేస్తున్నాను చూడండి. ఈ రకంగా మీరు యూజ్ చేయాలి వర్క్ చేసే ప్లేస్లో. మీ మేనేజర్ మీ పక్కన కూర్చుంటే భయపడాలి మీ నాలెడ్జ్కి. ఆ రకంగా ప్రిపేర్ అవ్వాలి. హార్డ్ వర్క్ అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ఉండాలంటే. నెక్స్ట్, ఎస్డి ఆఫీస్. ఇది కూడా పేమెంటే. ఆల్ట్ సి. డిపాజిట్ అసెట్స్. కంట్రోల్ ఏ సేవ్. 25,000 ఐసిఐసిఐ బ్యాంక్. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్, issued a check to purchase the following assets. Cell phone. Control C, copy. ఇది కూడా పేమెంటే. ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్. ఫిక్స్డ్ అసెట్. కంట్రోల్ ఏ సేవ్. ఒక చోటనే ఎన్ని షార్ట్ కట్స్ యూజ్ చేస్తున్నాను చూడండి. మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, కంప్యూటర్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ వి, పేస్ట్. కంట్రోల్ ఏ సేవ్. సో 25,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఫిక్స్డ్ అసెట్ ఆల్రెడీ ఉంది కాబట్టి కంట్రోల్ ఏ సేవ్. అమౌంట్ వచ్చేసి 5,000 మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ సి, మోటార్ వెహికల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ 50,000. చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా అన్నీ డెబిట్ చేయాలి. అసెట్స్ అని స్ట్రేట్ ఐసిఐసిఐ బ్యాంక్ చేయాలి. సేవ్. నెక్స్ట్, రిసిప్ట్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ కదా. F9. ఆల్ట్ సి, A to Z ట్రేడర్స్. కంట్రోల్ సి, కాపీ. కంట్రోల్ వి, పేస్ట్. సండ్రీ క్రెడిటార్స్. జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. 37 అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అని అర్థం. 36 అంటే తెలంగాణ. పర్చేజ్. అకౌంట్స్. పర్చేజ్కి సేల్స్కి మాత్రమే గూడ్స్ అని తీసుకోవాలి. చెప్పండి. ఆల్ట్ సి, డైరెక్ట్గా ఐటెంలోకి వెళ్ళిపోతాం. హై కెపాసిటీ స్టెబిలైజర్స్. కంట్రోల్ సి, కాపీ. కంట్రోల్ వి, పేస్ట్. ఒక గ్రూప్ చేసుకోవచ్చు స్టెబిలైజర్స్ అని. ఆల్ట్ సి, స్టెబిలైజర్స్ చేసుకున్నాను. ఎందుకంటే 2 రకాల స్టెబిలైజర్స్ ఉంటాయి. ఆల్ట్ సి, ఇన్వాయిస్ నంబర్స్. ఎస్, ఆల్ట్ డబ్ల్యూ 14. హెచ్ఎస్ఆర్ నెంబర్ అనేది తెచ్చుకోండి మీరు. లాస్ట్ పర్సెంటేజ్ ఎంత? 28%. 14 క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 100, 600. అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి. జిఎస్టీ ఉంది అంటే ఇంకా ట్యాక్స్ ఇవ్వాలని అర్థం. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్. ఆల్ట్ సి, హెచ్జిఎస్టీ. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, స్టేట్ ట్యాక్స్. ఇక్కడ మనకి ఇది చూపించట్లేదు సార్. ఏంటి? ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఎంత పర్సెంటేజ్ కట్ అయిందని. ఏది చూపించాలి? ఎక్కడ? అంటే ఇక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ దగ్గర 28 డివైడెడ్ బై 2 పాయింట్స్ కింద 14.
14% అని చూపించలేదు సార్. మీరు క్రియేట్ చేసుకోవాలి. అది లెడ్జర్స్ క్రియేషన్ చేసుకునేటప్పుడే మీరు కావాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే బైఫ్రికేట్ చేసుకుంటుంది. నువ్వు వెళ్ళి రిపోర్ట్స్ చూసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా అది ఐటమ్ వైజ్ అదే డిఫైడ్ చేసుకుంటుంది. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది వాళ్ళకు అర్థం అవ్వడానికి కొందరు ఇచ్చుకుంటారు, అవసరమే లేదు. ఆటోమేటిక్గా బైఫ్రికేట్ అయిపోతుంది రిపోర్ట్స్లో ఏ పర్సెంటేజ్కి ఎంత ఐటమ్స్ అనేది. అమౌంట్ మ్యాచ్ అయింది కదా ఇక్కడ అమౌంట్ 76,008. మ్యాచ్ అండి. అంటే అది ఏ పర్సెంటేజ్ లో కట్ అనేది అది ఇక్కడ చూసుకోవాలి. మీరు మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళి జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్లోకి వెళ్తే ఇక్కడ కనబడుతుంది. ఈ ప్లేస్లో ఆల్రెడీ చూపించాను కదా ఈ ఇది ఫస్ట్ పర్సెంటేజ్. అది సేల్స్లో నువ్వు పర్సెంటేజ్లో జిఎస్టీ ఇన్వాయిస్లో కనబడుతుంది. అది పర్చేజ్లో కాదు. తర్వాత మళ్ళీ A to Z ట్రేడ్స్ నుంచే 3 ఐటమ్స్ వేరే పర్చేజ్ చేశారు. మళ్ళీ లో కెపాసిటీ స్టెబిలైజర్స్. కంట్రోల్ C, A to Z ట్రేడర్స్, Alt C, కంట్రోల్ V, స్టెబిలైజర్స్ ఒక గ్రూప్ చేసుకున్నాను. S, Alt W, 14 HSR నెంబర్ అక్కడ ఉండేది మీరు ఇచ్చుకోండి. 8%, 100, 400. Alt C. Next, open well pumps. Control C, Control V. పంప్స్ అనే గ్రూప్ చేసుకుంటాను. Alt C, ఎందుకంటే 2 ఉన్నాయి కాబట్టి ఒక గ్రూప్ చేసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు మనకి సపరేట్గా లేకుండా కలిసి వస్తాయి. అంటే ఎంత ఇది 5%. క్వాంటిటీ 50, 1500. Alt C, submersible pumps. Control C, Control V, pumps. Alt W, 5%, 100, 2000. ట్యాక్స్ ఇవ్వాలి. CGST, HGST నెంబర్స్. నెక్స్ట్, ట్రాన్స్ఫర్డ్ 10,000 ఫ్రమ్ క్యాష్ టు పెట్టి గ్యాస్. కాంట్రా. Alt C, పెట్టి గ్యాస్, క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్, డ్రాయింగ్స్ పేమెంట్. Alt C, క్యాపిటల్, $5,000 cash. Next, carriage inwards. Control C, direct expenses. Control A save. అమౌంట్ వచ్చేసి 500. నెక్స్ట్, ల్యాండ్ సెట్ 1 lakh. ICICI బ్యాంక్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. మనం చేసింటని చూడాలంటే డే బుక్లో ఉంటుంది. అమౌంట్లో ఏమైనా తప్పు రాసినా మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. Alt F1 ఎక్స్పాండ్. నెట్ లాస్ మనకి 500. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటే బ్యాక్ ఎండ్లో పేజ్ నెంబర్
పేజీ నెంబర్ 42 చూడండి. నెట్ లాస్ వచ్చిందా 500. పంప్స్, స్టెబిలైజర్స్ వాల్యూ, పర్చేజ్ వాల్యూ, క్యారేజ్ ఇన్వర్స్ వాల్యూ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేస్లోకి వెళ్తాం. దీనికి సంబంధించి గ్రూప్స్ లెడ్జెస్ ఇక్కడే ఉంటాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. మెటీరియల్ ప్రాబ్లంలో ఇచ్చింటానక ఇక్కడే ఇచ్చాను. ఓకే, జూలై నుంచి మార్చి వరకు ఇక్కడే ఉంటాయి. మీకు ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే చెక్ చేసుకోవచ్చు. ఫంక్షన్కి కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాను. ట్రేడింగ్ కంపెనీ కీస్ కూడా ఇక్కడే ఇచ్చి ఉంటాను. ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే చెక్ చేసుకోవచ్చు వెళ్ళి. ఆగస్ట్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ సెల్ ఫోన్ వేరు, సెల్ ఫోన్ బిల్ వేరండి. పైన అసెట్ కూడా ఉంటుంది సెల్ ఫోన్ అని. మీరు అదే దీనికి ఇచ్చారంటే ఆన్సర్ రాదు. చూడండి 12, 13, 14 ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇవి 4 డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి పేమెంట్లో. ఈ పైన 3 కూడా మనకి పేమెంట్ వస్తాయి. 16th ఎస్. ఇక్కడ చూడండి, A to Z ట్రేడ్స్కి మనము అమౌంట్ పే చేయాలి. ఎందుకు? పైన పర్చేజ్ చేసాం అప్పుగా, వాళ్ళకు మనం డబ్బులు పే చేయాలి 3,90,500. సో దాంట్లో వాళ్ళు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. సో పేమెంట్లో పోస్ట్ చేసుకుంటాం. A to Z ట్రేడర్స్ నేను దీంట్లో చూపిస్తాను. నెక్స్ట్ డేట్లు మార్చుకొని ఎంటర్ చేసుకోండి. జస్ట్ ఎలా మారుస్తారు, ఇక్కడ వెళ్ళి 7 అయిపోయింది కదా, 18 పెట్టుకోవాలి జస్ట్ అంతే. సో 3,96,500. అన్ని ఎంట్రీస్ పోస్ట్ చేయట్లేదు, మీరు అక్కడ చేసుకోండి. ఆల్ట్ సి డిస్కౌంట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ 2000 రిమైనింగ్ చెక్ ఎంటర్ చేసుకోవాలి. అప్పుగా పర్చేజ్ చేసాం, డబ్బులు పే చేస్తున్నాం, కొంచెం స్పీడ్గా ఇస్తున్నాం కాబట్టి అమౌంట్ వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు 2000 మనకి. నెక్స్ట్ చూడండి, ఇంకా 17th, 18th ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఇక్కడ సోల్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఫర్ క్యాష్. పార్టీ నేమ్ ఏం లేదు, డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేశారు. క్యాష్కే సేల్ చేయొచ్చు డైరెక్ట్గా పార్టీ నేమ్ దగ్గర క్యాష్ ఇచ్చి. నెక్స్ట్ సెప్టెంబర్ చూడండి. సెప్టెంబర్ ఎనీ డౌట్స్? సార్ 26 ఏం సార్? సాలరీ అడ్వాన్స్ ఏముంది, పేమెంట్ కరెంట్ అసెట్ డెబిట్ ముందుగా 2000 తీసుకుంటున్నారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ లో కట్ చేసుకుంటూ వస్తారు 500. సో శాలరీ అడ్వాన్స్ కంట్రోల్ సి, మళ్ళీ నెక్స్ట్ నీ శాలరీ ఇచ్చే అమౌంట్లో కట్ చేసుకుంటూ వస్తారు. ఆల్ట్ సి, కంట్రోల్ వి, పేస్ట్. కరెంట్ అసెట్స్ అంటే ఎవ్రీ మంత్ 500 2000 క్యాష్ ఇలా ఎంటర్ చేసుకుంటాం. నెక్స్ట్ చూడండి, ఇంకా ఈ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అంటే కరెంట్ అసెట్స్. ఇవన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి పేమెంట్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అనేది కరెంట్ అసెట్ వస్తుంది. నెక్స్ట్ 28 చూడండి. సో 2000 ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నారు. అతని శాలరీ ఎంత మనకి ఇక్కడ 11,500 అతని శాలరీ. యాక్చువల్గా 2000 ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్నాడు అంటే 4 months 500 కట్ చేసుకుంటారు శాలరీ అడ్వాన్స్. చూడండి ఎలా ఇవ్వాలన్నా. ఇది కూడా పేమెంట్ తీసుకోవాలి. శాలరీస్ ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 11,500 క్రెడిట్ శాలరీ అడ్వాన్స్. అతనికి ఇవ్వాల్సిన దాంట్లో 500 కట్ చేసుకుంటూ వస్తారు.
రిమైనింగ్ చెక్ ఇలా. అడ్వాన్స్ నుంచి 500 తగ్గిపోయింది చూడండి. అట్లా 4 నెలలు ఇస్తే 0 అయిపోతుంది తగ్గించే అమౌంట్. సేవ్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పర్చేజ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. హై కెపాసిటీ, లో కెపాసిటీ. యాక్చువల్గా మన బిజినెస్ రాజా ట్రేడర్స్ నుంచి టోటల్ క్వాంటిటీ 55, హై కెపాసిటీ, లో కెపాసిటీ 24. కానీ వాళ్ళు ఏం చేశారు మనకి, సో 55లో 5 ఫ్రీ ఇచ్చారు, 24లో 4 ఫ్రీ ఇచ్చారు. బట్ మనకు బిల్లు ఎంతగా వేశారు వాళ్ళు, 50కి 20కే వేశారు. అంటే 9 ఐటమ్స్ ఫ్రీ ఇచ్చారు. ఓకే, బట్ ఈ ఫ్రీ ఐటమ్స్ అనేది మనకు కనిపించవు సిస్టంలో. ఓకే, అది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతాయి. పర్చేజ్లోకి వెళ్తున్నా, F11కి వెళ్ళండి. F11కి వెళ్ళి అక్కడ ఒక ఫీచర్ ఎస్ చేసుకోవాలి. యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ. ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఇన్ ఇన్వాయిసెస్ కంట్రోల్ చేసి ఫార్మాట్ మారిపోతుంది. ఆల్ట్ సి. సేల్స్కు పర్చేస్కు రెండింటికి వస్తాయి. సో మళ్ళీ ఫ్రీ ఐటమ్స్ లేనప్పుడు మీరు ఏం చేయాలి, F11కి వెళ్ళి ఆ ఆప్షన్స్ నో పెట్టాలి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. కంట్రోల్ వి సేవ్. సండ్రీ క్రెడిటర్స్, ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇస్తున్నాను. హై కెపాసిటీ స్టెబిలైజర్స్. సో యాక్చువల్గా టోటల్ క్వాంటిటీ అన్ని 55, బిల్లుడు 50, అంటే 5 వచ్చేసి ఫ్రీగా ఇచ్చేసారు. రేటు 650. లో కెపాసిటీ స్టెబిలైజర్స్. సో టోటల్ 24, 20 మాత్రమే బిల్ వేశారు, అంటే 4 ఫ్రీగా ఇచ్చారు, 400. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సార్ ఇవి మనకి స్టాక్ అని చూపిస్తాయి సార్, ఆ 4 నెక్స్ట్ ఇంకా 5 అది చూపించదు. అంటే మన ఫ్యూచర్ లో ఎవరికైనా సేల్ చేసుకోవడం చూపించదు, ఆ స్టాక్ ఎక్కడో చూపించదు. ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ అయిపోతుంది. అది నిశ్చయమైన టోటల్గా 51,840. 51,840 సేవ్ చేయాలి. ఈ ఐటమ్స్ లేవు అంటే మళ్ళీ F11 లెవెల్ ఆప్షన్ నో పెట్టాలి. ఇక్కడ చూడండి, సో పెయిడ్ బై చెక్ టు పసిఫిక్ మర్చెంట్స్ అండ్ ఆల్సో పెయిడ్ ఇంట్రెస్ట్ అమౌంట్. వీళ్ళు యాక్చువల్గా మనం పర్చేజ్ చేసాం పసిఫిక్ మర్చెంట్స్ నుంచి, మనం 6,45,450 రూపాయలు ఇవ్వాలి, కానీ లేట్గా ఇచ్చినాం, అందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేశారు. అది కూడా మనకు నష్టమే. పేమెంట్ ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో పర్చేజ్ చేసి ఉంటారండి, నేను అక్కడ చేయలేదు, మీరు అక్కడ ఇచ్చుకోండి. తండ్రి క్రెడిటర్స్ కింద అమౌంట్ ఉంది ఇక్కడ 6,45,450. మళ్ళీ డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్. ఎక్స్ట్రాగా వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేశారు లేటుగా పే చేసినందుకు. $1945 ఎస్ఎస్ఏ బ్యాంక్. ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మనం డబ్బులు లేటుగా పే చేసామంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా వేస్తారు. నెక్స్ట్ ఇవన్నీ పేమెంటే. ఇక్కడ చూడండి, జావా ట్రేడింగ్ కంపెనీ వాళ్ళకి సేల్ చేస్తున్నాం. కంట్రోల్ సి, సేల్స్లోకి వెళ్ళండి. ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ డెప్టర్స్ జస్ట్ 37 ఇస్తున్నాను, మీరు చేసినట్టుంటే పూర్తిగా ఇచ్చేయండి. సేల్స్ లెడ్జర్ చేస్తున్నాను, సేల్స్ అకౌంట్స్, హై కెపాసిటీ స్టెబిలైజర్స్. సో టోటల్గా 22 సేల్ చేసాం, లో కెపాసిటీ 6, హై కెపాసిటీ 22. బట్ మనం బిల్లు మాత్రం ఇచ్చిన ఎన్నిటికి 20కి 5కే ఇచ్చాము, అంటే 2 ఫ్రీ ఇచ్చాము, 1 ఫ్రీ ఇచ్చాము. ఆ 3కి బిల్లు ఉండదు. ఓకే, అది ఇక్కడ 22 ఇవ్వాలి, ఇక్కడ 20 ఇవ్వాలి. రేట్ వచ్చేసి మనకి 750. లో కెపాసిటీ స్టెబిలైజర్స్ 6, ఇక్కడ 5. రేట్ వచ్చేసి పైన బిల్
450 బిల్డ్ 50 పడింది సార్ పైన. ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో టోటల్ 22,080 రూపీస్, 22,080 రూపీస్ సేవ్ చేయాలి. సార్ ఇంకో డౌట్ సార్, చెప్పండి. ఒక్కొక్క దగ్గర 28 కాకుండా 5% ఉంది కదా సార్, అప్పుడు క్యాల్కులేషన్ ఎలా తీసుకుంటారు సార్? అంటే మనం ఇక్కడ మెటీరియల్ ఇచ్చిన దగ్గర బట్టి తీసుకుంటారు కదా. మీరు రిపోర్ట్స్ ఎక్కడైతే చూస్తారో, మీరు ఆల్ టైప్ ఆఫ్ స్లాబ్స్ ఇచ్చినా ఆటోమేటిక్గా అదే బైఫ్రికేట్ చేసుకుంటుంది. ఓకే, మీరు 100 రకాల ఐటమ్స్ అన్ని రకాల పర్సెంటేజ్ ఇచ్చినా మీరు జిఎస్టీ 3B చూసినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా ఏ దానికి అది సపరేట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, క్లియర్? ఓకే, సపరేట్గా సిజిఎస్టీ 14%, హెచ్జిఎస్టీ 14%, సిజిఎస్టీ 9%, హెచ్జిఎస్టీ 9% ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది క్లియర్గా. ఓకే, రిమైనింగ్ చూడండి. ఇంకా డేటా టెక్ సర్వీసెస్ కూడా సేమ్ ఇంతే, 3318. ఈ రెండు 36, 37 రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. అప్పుగా సేల్ చేసాము, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు. నవంబర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ సేమ్, డెబిట్ శాలరీస్, క్రెడిట్ శాలరీ అడ్వాన్స్, క్రెడిట్ బ్యాంక్. ఇక్కడ చూడండి 41. ఇంకా ఫ్రీ ఐటమ్స్ లేనప్పుడు మనం ఏం చేయాలి? F11కి వెళ్ళి నో పెట్టేయాలి. సేల్స్లో ఉన్నాం కదా, డిస్కౌంట్ కాలం వేసి పెట్టుకోవాలి. F11 డిస్కౌంట్ కాలం వేసి పెట్టండి. యూజ్ డిస్కౌంట్ కాలం ఎస్, యాక్చువల్ బిల్లు నో పెట్టేయాలి. కంట్రోల్ ఏ సేవ్. పర్సన్ ఎవరు ఇక్కడ? ట్రేడింగ్ కార్పొరేషన్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. డెబ్టార్స్ 37 ఇస్తున్నాను, మీరు పూర్తిగా జిఎస్ నెంబర్ ఇచ్చుకోండి. హై కెపాసిటీ, క్వాంటిటీ 90, 900, డిస్కౌంట్ వచ్చేసి మనకి 5%. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ 5%. టోటల్గా 81,000 వచ్చింది. బట్ 5% డిస్కౌంట్ లెస్ చేస్తే వాల్యూ మీద తగ్గిపోతుంది, 76,950 రూపీస్ అవుతుంది. దీని కింద ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. సో 98,496, 98,496 సేవ్. నెక్స్ట్ చూడండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయేమో? డిసెంబర్ ఇక్కడ చూడండి 50, రిటర్న్ టు 10 లో కెపాసిటీ స్టెబిలైజర్ టు A to Z రేట్స్. ఇది ఏ దాంట్లో ఎంటర్ చేసుకోవాలి చెప్పండి ఎవరైనా, చూద్దాం. క్రెడిట్ నోట్ ఏంటి? క్రెడిట్ నోటా డెబిట్ నోటా? పర్చేస్ కదా, పర్చేస్ అంటే డెబిట్ నోట్ సార్. పర్చేజ్ చేసాము కాబట్టి డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. క్వాంటిటీ ఇస్తే చాలు, రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అదర్ వచ్చేసరికి వెళ్ళి డెబిట్ నోట్ తీసుకోవాలి. A to Z ట్రేడర్స్ పర్చేస్ లో కెపాసిటీ స్టెబిలైజర్స్, రేట్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ట్యాక్స్ ఇచ్చుకోవాలండి, ఇవ్వకపోతే నష్టం మీకే. సార్ ఇది సార్ లెడ్జర్ అకౌంట్ పర్చేస్ రిటర్న్ తీసుకోవాలా, పర్చేస్ తీసుకోవద్దు? ఏంటండి పర్చేజ్? లెడ్జర్ పర్చేస్ రిటర్న్ తీసుకోవాలి, సపరేట్ క్రియేట్ చేయాలా, లేకపోతే అందులో పెట్టి? అవసరం ఏం లేదు, పర్చేస్ సరిపోతుంది, ఎనఫ్. చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ కన్ఫర్మేషన్ కోసం అంతే. సేవ్. ఇవన్నీ చూడండి 52. అన్నిటికీ బ్యాక్ ఎండ్లో మీరు ఫంక్షన్ కీస్ ఉంటాయి, ఏది ఏ గ్రూప్ కింద వస్తుంది అనేది కూడా ఇచ్చి ఉంటాను, చెక్ చేసుకోవచ్చు. జనవరిలో చూడండి, జావా ట్రేడింగ్ కార్పొరేషన్ రిటర్న్ టు ది ఫాలోయింగ్ ఐటమ్స్. మనం యాక్చువల్గా జావా వాళ్ళకి సేల్ చేసాం. సో ఏవో కొన్ని డ్యామేజ్ వచ్చాయని వాళ్ళు ఏం చేశారు, రిటర్న్ చేశారు. అంటే ఏం చేయాలి? అదర్ వచ్చేస్లోకి వెళ్ళి క్రెడిట్ నోట్లో తీసుకోవాలి.
క్రెడిట్ నోట్. క్రెడిట్ నోట్. హై కెపాసిటీ 15,700. 10 2,300. GST, HGST. ఓకే, మ్యూట్లో పెట్టుకోండి, వాయిస్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరి అవే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి అంతే. ఇంకా మార్చ్ తర్వాత ఇయర్ ఎండ్ యాక్టివిటీస్. ప్రొవిజన్ ఎంట్రీస్ అంటే ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ 31st 3లో ఎంటర్ చేసుకుంటాం. ఓకే, సో F7 తీసుకుంటున్నా. 31st 3లో ఎంటర్ చేసుకోండి. సో రెంట్, Alt C, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,500. క్రెడిట్ రెంట్ పేయబుల్. Provisions. Next, salaries 11,500. Salary payable. Save. Next, electricity expenses. Control C, Control V. Indirect expenses 500. Alt C, electricity expense payable. Provisions. Depreciation. Indirect expenses total amount యాడ్ చేసుకోవాలి. 37,300. 1 by 1 ఇస్తూ రావాలి. సెల్ ఫోన్ 1,800 క్రియేట్ చేశాను. కంప్యూటర్ 10,000 మళ్ళీ క్రియేట్ చేశాను. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ 100. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 15,000. నెక్స్ట్ మోటార్ వెహికల్ 5,000. ఇలా ఇయర్ అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తారు. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్ డెబిట్, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ క్రెడిట్. Alt C, Control V, paste. Indirect expenses 1,800. Alt C, prepaid expense, prepaid insurance కదా. Rent assets. Next drawings 53,000. చెప్పండి. ఇక్కడ విత్డ్రాల్ అని ఉంది సార్. బ్యాలెన్స్ ఆఫ్ విత్డ్రాల్, అది విత్డ్రాల్ సార్ డ్రాయింగ్స్? డ్రాయింగ్స్ తీసుకోవాలి. సెకండ్ పాయింట్ డ్రాయింగ్స్ తీసుకోండి. ఓకే, అంటే కంపెనీ నుంచి విత్డ్రా అంటే తీసుకుంటున్నట్టుగా పర్సనల్ యూజ్ కోసం. ఓకే, సేవ్. తర్వాత వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లో కలపాలి. ఇప్పుడు నాకు ఇక్కడ 62,000 వచ్చింది, బట్ మీరు అన్నీ చేసిన తర్వాత ఇక్కడ వరకు చేసిన తర్వాత మీకు ఈ వాల్యూ వస్తుంది. 19,793 వచ్చేస్తుంది ఈ వాల్యూ. 53,000 చేసిన తర్వాత, వీడి వరకు చేసిన తర్వాత మార్చ్ మంత్ది
ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని క్యాపిటల్లో కలపాలి. నాకు ఇక్కడ ఏరేది వచ్చింది, బట్ నాకు యాడ్ అవ్వచ్చు. సో మీకు మాత్రం అది 0 అవుతుంది చేసిన తర్వాత. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇలా అండి. ఈ విధంగా మనం రియల్ టైంలో 12 months ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. తర్వాత మంత్ ఎండ్ యాక్టివిటీస్లో మనం కంపల్సరీగా మళ్ళీ ఈ విధంగా ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్, డిప్రిసియేషన్స్ కంపల్సరీగా చేసుకోవాలి. వచ్చిన ప్రాఫిట్ని కంపెనీలోకి క్యాపిటల్లోకి కలిపేయాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీని కూడా మీరు కంపెనీని స్ప్లిట్ చేయొచ్చు. ట్రేడింగ్ కంపెనీ 23, 24 ఒకటి పెట్టచ్చు, 24, 25 ఒకటి పెట్టచ్చు. సో అది కూడా చూద్దాం. సో డేటాలోకి వెళ్ళండి. స్ప్లిట్ డేటా ఆల్రెడీ 1 April 24 వచ్చేసింది. సో టోటల్గా 3 కంపెనీస్ వస్తాయి. ఒకటి జిరాక్స్, 2 ఒరిజినల్స్. ఒకటి డిలీట్ చేస్తాం. ఎంటర్. చూసారా 3 కంపెనీలు వచ్చేసాయి. వీటిని ఆల్టర్ చేసుకోవాలి. కంపెనీకి వెళ్ళండి, ఆల్టర్లోకి వెళ్ళండి, మిడిల్ వన్ ఓపెన్ చేయండి, ఆల్ట్ డి ఇచ్చి డిలీట్ చేయండి. మిగతా రెండింటిని ఆల్టర్ చేసుకోవాలి. మళ్ళీ కంపెనీలోకి వెళ్ళండి, ఆల్టర్, ఫస్ట్ది సెలెక్ట్ చేయండి, కంట్రోల్ రైట్ యారో ఇస్తే కర్సర్ లాస్ట్కి వస్తుంది. కంట్రోల్ రైట్ యారో ఇక్కడ ఇచ్చుకోండి. 23, 24 ఫైనాన్షియల్ ఇయర్ అని కంట్రోల్ ఏ సేవ్ చేయండి. తర్వాత సెకండ్ వన్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ రైట్ యారో లాస్ట్కి వచ్చేస్తుంది. అది 24, 25 పెట్టుకొని సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. ఇలా 2 కంపెనీస్ మనకి జనరేట్ అయిపోతాయి. సో మీ ఓనర్ వచ్చినప్పుడు ఏ ఇయర్ అయినా అడగచ్చు, 23, 24 అడగచ్చు, లేదంటే 24, 25 అడగచ్చు. ఆయన ఏది అడిగితే అది ఓపెన్ చేసి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ చూపించాల్సి వస్తుంది. ఓకే, ఈ 23, 24లో ఉన్న క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు చూడండి 23, 24 సెలెక్ట్ చేసుకున్నాను. అది బ్యాలెన్స్ షీట్ చూస్తా ఎంత వాల్యూ వచ్చిందో. ఆల్ట్ F1. ఇక్కడ చూడండి టోటల్గా 15,57,188 వచ్చింది. ఇదే వాల్యూ మళ్ళీ న్యూ ఇయర్ ఓపెన్ చేశాను, 24, 25 అదే బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ చూడండి యాజ్ ఇట్ ఈస్గా న్యూ ఇయర్లో కూడా 15,57,188 వచ్చేసింది. ఈ విధంగా మనకు షో చేస్తుంది. ఓకే, మనం అన్ని మంత్స్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే, నేను 1 month చేసి రిమైనింగ్ ఎక్కడ డౌట్స్ అయితే ఉన్నాయో అవి చెప్పాను కాబట్టి మనకు బ్యాలెన్స్ షీట్లో వాల్యూస్ అన్ని రైట్ సైడ్లో చూపిస్తున్నాయి. కరెక్ట్గా మనం చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకేనా, ఇది అండి, ఇది ట్రేడింగ్ కంపెనీ అనేది ఎలా చేయాలనేది మనం డిస్కస్ చేయడం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి వీటిలో? ఎనీ డౌట్స్? సార్ ఇది 28 పేజ్ ఒకసారి ఇది 28 ఏ మంత్? పేజ్ నెంబర్ 28. అదే సార్ మాడ్యూల్ 2 ట్రేడింగ్ కంపెనీ స్టార్టింగ్ 28. 28 పేజ్ నెంబర్. అదే సార్ ఇది ఎలా క్రియేట్ చేయాలన్నది ఏది? ఈ జిఎస్టీది ఐజిఎస్టీ అన్నాం కదా సార్. ఎలా చేయాలనా? ఎలా చేయడం ఏంటి? ఫస్ట్ మెటీరియల్ అన్ని చేశారు కదా, ఎస్ సార్. మళ్ళీ ఎలా చేయడం ఏంటి? జిఎస్టీ ఎలా వచ్చిందో అలాగా 37 కాకుండా వేరే నెంబర్ ఏదైనా ఉంది అంటే, వేరే రాష్ట్రం ఏదైనా నెంబర్ ఉంది అంటే అప్పుడు నువ్వు ఐజిఎస్టీ తీసుకోవాలి, ఐటమ్స్ తీసుకుని అండర్లో. దానికి ఎందుకు సంకోచిస్తున్నావు? ఫస్ట్ మెటీరియల్ అన్ని చేసావు కదయ్యా. సేల్స్లోకి వెళ్ళావు. ఫర్ ఎగ్జాంపుల్ అదర్ రాష్ట్రం తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ట్రేడర్స్, కంట్రీ డెప్టార్ తెలంగాణ 36, సేల్స్ ఐజిఎస్టీ, సేల్స్ అకౌంట్స్, ఐటమ్ తీసుకుంటావు, ఆల్ట్సి, ఐజిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్. పర్చేస్ కానీ అంతే, సేల్స్ కానీ అంతే. సిజిఎస్టీ ఐజిఎస్టీ ప్లేస్లో ఐజిఎస్టీ పెడతావు. అక్కడ ఏముంది ఇంకా వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూసినప్పుడు
సపరేట్గా చూపిస్తుంది. ఇక్కడ సేల్స్ సపరేట్, విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్, స్టేట్ జిఎస్టీ అంతే. ఓకే యా ఓకే గైస్, గుడ్ నైట్. టుమారో పార్ట్నర్షిప్ డిస్కస్ చేస్తాం. ఓకే. ఓకే.